హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వినాయక చవితి బాగా జరుపుకున్నారా? మేమైతే వినాయక చవితికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. అండ్ వీడియోని నేను ఆ రోజు ఏం చేశాను అనేది మీకు వీడియోలో చూపించాలని చెప్పి నేను ఒక వ్లాగ్ అయితే చేశాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఎక్కువగా అందరికీ ఇష్టమైన పండుగ వినాయక చవితి. ముఖ్యంగా పిల్లల లాంటి వాళ్ళకైతే వినాయక చవితి ఫెస్టివల్ అనేది చాలా ఇష్టం. మా చిన్నప్పుడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం వినాయక చవితికి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అంజలీస్ మినీ వరల్డ్. ఫస్ట్ అయితే అత్తయ్య ముందు దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నారు. తర్వాత పూజకి కావాల్సినవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసాము. ఫస్ట్ అయితే ఇలా బియ్యం నూకతో కుడుములు చేసాము. ముందు నూక శనగపప్పు వేపేసిన తర్వాత అప్పుడు మనం ఉప్మాకి ఎలా అయితే చేస్తామో అలా నూక వేసేసి కొంచెం దగ్గరికి చేయాలి. ఇంకొక పక్క శనగలు అయితే ఉడికిస్తున్నాను. మీకు ముందే చెప్పాను కదండి, శనగలు నేను చేసే ప్రాసెస్ అంతా చూడకపోతే మనది వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో ఉంటుంది, చూడండి. సో ఇలా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కకి తీసేసుకోవడమే. సో ఎక్కువగా ఇష్టపడేది వినాయకుడు, కుడుములు, అలాగే ఉండ్రాళ్ళు. ఇవి రెండు ఉంటే చాలండి. ఇంకా మిగతా ఐటమ్స్ మన ఓపిక బట్టి మనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ శనగలు అయితే ఉడికిపోయినాయి, వీటిని పక్కకి తీసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఉండ్రాళ్ళు చేయడానికి పిండిని అయితే ఉప్పుతున్నాము. సో నేనైతే నార్మల్గా కొలత ఏమీ లేకుండా వేసేసాను, బట్ కొలత బట్టి చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. దీన్ని అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగుని అంటుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా మనం స్టిచ్ చేస్తూ ఉండాలి. ఇది కొంచెం చిక్కబడిపోయిన తర్వాత వెంటనే చిక్కబడిపోతుంది, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇలా చిక్కబడిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసేసుకోవటమే. వీళ్ళిలాగా పొడవుగా కూడా చేస్తారు కొంతమంది. సో మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కానీ ఉండ్రాళ్ళు అయితేనే మనకి విడిపోకుండా బాగా వస్తాయి. మనం పిండి ఉప్పేటప్పుడు దీంట్లో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకున్న ఉండ్రాళ్ళు అనేవి స్వీట్గా ఉంటాయి. ఇంకా తర్వాత ఇదిగోండి పాలు ఇలా మరగబెట్టేస్తున్నాను. పాలకు బదులు కొంతమంది వాటర్తో కూడా చేస్తారు, బట్ మేమైతే పాలతో చేసాము. మన పిండి ఉప్పిన పిండి అయినా ముద్ద వేయచ్చు, లేదంటే ఇలా పొడి పిండి కొంచెం వాటర్లో వేసి కలిపేసి అయినా వేయచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. దీన్ని ఒక 1 minute అలా మరిగించిన తర్వాత మనం ఉండ్రాలు చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని జస్ట్ ఒకసారి కదిపితే చాలు. ఎక్కువ కలిపినా సరే మనకి ఉండ్రాళ్ళు అనేవి విడిపోతాయి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బెల్లం, అంటే మీకు ఎంత సరిపడా అనిపిస్తే అంత వేసేసుకోండి. ఇలా వేసి ఒకసారి కలపనిచ్చి అలా వదిలేసేయడమే. దాని తర్వాత మనకి నచ్చినట్టయితే కొంచెం జీడిపప్పు, అలాగే కిస్మిస్ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేసి ఇందులో వేసుకోవచ్చు. మీకు ఇక్కడ చిక్కగా అనిపిస్తే కొంచెం వేడి చేసిన పాలు వేసుకోవచ్చు, పలచగా కావాలి అనుకుంటే. లేదంటే చిక్కగా ఉన్నా సరే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలా కొంచెం కొబ్బరి కూడా నెయ్యిలో ఫ్రై చేసేసి వేసాము. సో ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్, మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు. ఇంకా ఉండ్రాళ్ళు కూడా అయిపోయింది. ఇదిగోండి, ఎక్కువ కలపకుండా జస్ట్ ఇలా పెట్టుకుంటే మనకి ఉండ్రాళ్ళు పలంగా ఉంటాయి. మీకు ఇంకా ఎక్కువ ఉండ్రాళ్ళు నచ్చినట్టయితే ఎక్కువ ఉండలు చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా కుడుములు కూడా అయిపోయినాయి. దాని తర్వాత మీకు శనగలు ఫుల్ వీడియో అయితే చేయలేదు. తాలింపు వేసిన తర్వాత జస్ట్ ఇలా తీసాను అంతే. దాని తర్వాత ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా పులిహోర ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇలా చింతపండు నానబెట్టుకొని ముందు కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు పచ్చివి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చింతపండు ఉడికించేసి కలిపిన తర్వాత మనం పోపు వేస్తాం కదా పులిహోరకి, అలా కొంచెం ఫ్రై చేసేసి వేసేసుకొని కలిపేసాము. పులిహోర అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. కొంచెం ఇంగువ అది వేసి చేసాము. సేమ్ మనకి ప్రసాదాలు ఎలా అయితే వస్తుందో అలా వచ్చింది టేస్ట్ అయితే. ఇవన్నీ ఇంకా పులిహోర కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ప్రసాదాలు అయితే చేసేసాము. ఇంకెక్కువ ఏం చేయలేదు, ఓన్లీ ఉండ్రాళ్ళు, కుడుములు, పులిహోర, శనగలు, చలివిడి పానకం అనేది ఎలాగో చేస్తాం కదా,
అది అయిపోయిన తర్వాత ఇలా పత్రికలు బాగు చేయడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి అంత పత్రికి ఎంత వేస్ట్ అయితే వచ్చింది. మా చిన్నప్పుడు అయితే మేమే పత్రులు చెట్ల నుంచి కోసేవాళ్ళం. అప్పుడు భలే సరదాగా ఉండేది. అసలు స్కూల్ అయితే హాఫ్ డే సెలవు ఇచ్చేసేవారు ముందు రోజు పత్రులు తెంపుకోవడానికి. బట్ ఇప్పుడు అంతా కొనుక్కోవడం అయిపోయింది సిటీలోకి వచ్చిన తర్వాత. ఇదిగోండి ఇలా ప్రసాదం చేసిందంతా నేను దేవుడి దగ్గర పెట్టకుండా చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని పెడతాను. ఇంకా ప్రసాదాలన్నీ ఒక సైడ్కి పెట్టేసుకొని దేవుడి దగ్గర అయితే కొంచెం తడిగుడ్డ పెట్టేసి ముగ్గు వేసి కొంచెం అలంకరణ చేయడానికి సిద్ధం చేసేసాను. నాకైతే ఎక్కువ ముగ్గులు అవి ఏం రావు. జస్ట్ ఏదో చిన్న ముగ్గు వేసేసి అక్కడైతే దేవుణ్ణి అలంకరించేసాను. ఇదిగోండి మొత్తానికి ఇలా అయితే సెట్ చేశాను ఏదో నాకు తోచినట్టుగా. అండ్ పూజ అయితే స్టార్ట్ చేసేసాము. అప్పటికే లేట్ అయిపోయింది. మా వాళ్ళు ఆకలిని గోల పెట్టేస్తే ఇంకా స్టార్ట్ చేసాము. వినాయక చవితి అనేసరికి పిల్లల పూజే కదా, సో వాళ్ళిద్దరూ కూర్చొని చేశారు. చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే గురుధర్మ సదార. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మా వినాయకుడిని అంతా ఒక లుక్ వేసేయండి. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. చేసుకున్న తర్వాత మా తోటికోళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. తను ఇలా సెట్ చేసింది లైటింగ్ అది పెట్టి. తను ఇంకా దేవుడి గూట్లోనే సెట్ చేసేసింది, ఇంకా సపరేట్గా పెట్టకుండా. సో ఇది అయిపోయిన తర్వాత అయితే మా కాలనీలో పెట్టిన గణేషుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈసారి విగ్రహం అయితే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ చాలా కష్టపడ్డారు కూడా పాపం వీళ్ళు. మొత్తం డెకరేషన్ అంతా ఈ కమిటీ వాళ్ళే చేశారు. వాళ్ళ డెకరేషన్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా చేస్తూనే ఉంటారు. ఇలా కాలనీలో పెట్టినవి ఇదైతే మా కాలనీకి సంబంధించి. ఇంకా చుట్టుపక్కల ఉన్నాయి కదా అని చెప్పి చూడటానికైతే వెళ్ళాము. అవేవో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. శివ శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. గణ గణ గంటల్ల గణనాదా నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. తెచ్చినాము గణనాదా నీకు పాశమండి పెట్టి. ఇక్కడ వీళ్ళైతే సాయంత్రం లలిత సహస్రనామాది చదువుతున్నారు. ఇక్కడ వినాయకుడు చూడండి చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇదిగోండి లలిత సహస్రనామాలు ఆడవాళ్ళందరూ కూర్చొని చదువుతున్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మా వాళ్ళు చూడండి చైర్లు సర్దేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి చిన్నపిల్లలు చేశారంట. ఇది వాళ్ళ డెడికేషన్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరిని చందా అడగకుండా వాళ్ళే డబ్బులు వేసుకొని వాళ్ళే డెకరేషన్ చేసుకొని అయితే చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. చిన్న వినాయకుడిని అయితే పెట్టుకున్నారు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు. అండ్ డెకరేషన్ కూడా మొత్తం చూడండి వాళ్ళే చేసుకున్నారు. ఇక ఫైనల్గా ఆ రోజంతా కొంచెం వర్షం కదండి, గేమ్స్ ఆడదాం అనుకున్నాం కానీ అవ్వలేదు. నైట్ అయితే ఇలా స్ట్రీట్ అంతా లైటింగ్ పెట్టారు మా వాళ్ళు.
ఇంకా నైట్లో నార్మల్గా అయితే ప్రతిసారి గేమ్స్ ఆడేవాళ్ళం, ఇంక వర్షానికి ఆడలేదు. అంతేనండి, ఈసారికైతే వినాయక చవితి ఇలా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.